నిన్న విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ ఆ సభకు లక్షలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొని ఆ సభలో పెద్ద ఎత్తున జయప్రదం చేయటాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈరోజు చూస్తూ ఉన్నాం. నిన్న మీటింగ్ జరిగిన దగ్గర నుంచి చాలామంది కేబినెట్ మంత్రులు చాలా అసభ్యంగా ఒక కేబినెట్ మంత్రిగా కాకుండా అసభ్యానికి, అశ్లీలతకు మారుపేరుగా ఈ కేబినెట్ సహచరులందరూ కూడా మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిన్న జరిగిన సభ మీరు అందరూ కూడా చూశారు. జై ఆంధ్రప్రదేశ్ సభతో అందరూ కూడా అక్కడికి హాజరైన వాళ్ళు కానివ్వండి, చూసిన ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా 5.5 కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్న బాధని వ్యక్తపరిచాడు. చాలా బేషుగ్గా మాట్లాడారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేకపోతే ప్రత్యేక హోదా అనే మాటని ఎవరైనా కానీ మనం మాట్లాడగలమా అని చెప్పేసి పరిస్థితుల్లో 5.5 కోట్ల హృదయాల్లో 5.5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో వినిపిస్తే, ఒక్క తప్పైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంబట వచ్చిందా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడుతున్న ఈ దద్దమైన మంత్రుల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. మేము పోట్లాడుతున్నది మన రాష్ట్ర శ్రేయస్సు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ప్రతి ఇంట్లో 2-3 చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉంది అని చెప్పేసి మేము ఈ రోజున కేంద్రంతో మేము పోట్లాడుతూ ఉంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వలేమో మాతో పోట్లాడుతూ ఉన్నారు. కేంద్రంతో పోరాడి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి ఏమో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటా ఉంటే, మేము గర్జిస్తున్న సింహంలాగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారి పేరు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన గంట సేపు మీటింగులో ఎవరి పేరు చెప్పామని చూడండి. మాకు భయం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు, మా నాయకుడికి భయం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం లేదు. ఎవరితోనైనా పోరాడగలిగే సత్తా అంటే ప్రజా సమస్యల మీద, మనకి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఎంత దాకైనా వెళ్తాం. మేము చెప్పాం కదా, మా నాయకుడు చెప్పాడు కదా, బడ్జెట్ సెషన్ దాకా చూసి మా ఎమ్మెల్యేలతో, మా ఎంపీలతో రాజీనామా చేయించి మరలా ఉప ఎన్నికలకు వెళ్తాం.
దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూడాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజున మాట ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి దేశం మొత్తం కూడా మన వంక చూసే విధంగా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు, పీతల సుజాతమ్మ మాట్లాడింది, ఇక్కడున్న విజయవాడలో ఉన్న చోటా మోటా నాయకులు మా భిక్షతో గెలిచిన జలీల్ ఖాన్ మాట్లాడాడంట, సెంట్రల్ నియోజకవర్గంలో ఉమా మాట్లాడాడంట. మీరు మాట్లాడిన దాంట్లో అశ్లీలత ఉంది, అసభ్యం ఉంది. మీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నా. జలీల్ ఖాన్, నీకు చీము నెత్తురుందా? నీకు దమ్ము ధైర్యం ఉందా? ఎన్నిసార్లు చెప్పావయ్యా నీకు? నువ్వు రాజీనామా చేయవా? జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో గెలిచావు కదవయ్యా, నువ్వు మా ఫ్యాన్ గుర్తు మీద గెలిచావు కదవయ్యా, రాజీనామా చేసి రావయ్యా. అక్కడ 2 లక్షల మంది నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరినైనా కానీ పెట్టి గెలిపిస్తాం, వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపిస్తామంటే సిగ్గు లేదు. నేను తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా సిగ్గు లేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంట రోజా గారి గురించి. ఏమంటే అంతా మీకు ఇళ్లలో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు మీ అక్క చెల్లెళ్ళు కూడా అట్లానే బికినీలు వేసుకొని తిరగమని మీరు ప్రోత్సహిస్తారా? నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు విశాఖపట్నంలో మీరు బీచ్ లవ్ ఫెస్టివల్ పెట్టడానికి 9,000 జంటల్ని ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా తీసుకొచ్చి మీరు అక్కడ ప్రోత్సహించడానికి బీచ్ లవ్ ఫెస్టివల్ని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లానే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ముక్త కంఠంతో ఇది మన తెలుగు గడ్డ, మన తెలుగు సంస్కృతిని సాంప్రదాయాల్ని మంటగలుపుతా ఉన్నారు, మీరు ఈ విధంగా ప్రోత్సహించే మీకు తగిన శాస్తి చెప్తామంటే కొంతమంది మంత్రులు మాకు సంబంధం లేదు చెప్తారు. సంబంధం లేకపోతే మీరు కమిటీ ఎందుకు వేశారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కమిటీ ఎందుకు వేశారు మీరు? కలెక్టర్తో, జాయింట్ కలెక్టర్తో వీళ్ళందరితో కమిటీ వేసి 9,000 జంటల్ని తీసుకురావచ్చి బీచ్లో మీరు అంటే దేన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు? మీరు దేన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీ పిల్లలు తిరగవచ్చు ఇతర దేశాల్లో, మీ పిల్లల్ని తిరగమనండి. కాదంట్లా బికినీలతో తిరుగుతారో లేకపోతే ఇంకో దానితో తిరుగుతారో తిరగమనండి. అదే సంస్కృతిని తీసుకొచ్చి మా అబ్బాయి చెప్పాడు, లేదా మా లోకేష్ చెప్పాడు, ఆయన అక్కడ తిరిగాడు, బికినీ సంస్కృతి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పెడతాం. ఏంటిది? మీ అబ్బాయిని తిరిగితే ఇతర దేశాల్లో తిరగమన్నాడు. ఎవడుతున్నాడు? బికినీలతో తిరుగుతారో లేకపోతే ఇంకోటి తిరుగుతారో, డ్రాయర్లతో తిరుగుతారో, ఇదేంతో దాన్ని తిరగమనండి. మేము కాదంట్లా. ఇది ఆంధ్రప్రదేశ్, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఒక కట్టుబాట్లు ఉన్నాయండి. వాటన్నిటినీ కూడా మీరు మర్చిపోయారా? మన అమ్మని మర్చిపోయారా? మన చెల్లిని మర్చిపోయారా? మన అక్కని మర్చిపోయారా? ఇవన్నీ మర్చిపోయి బికినీలతో డ్యాన్సులు వేపిస్తాం, లేకపోతే బీచ్ ఫెస్టివల్ పెట్టిస్తాం. ఇవన్నీ దుర్మార్గం. ఇటువంటి చండాలమైన సంస్కృతిని గన ప్రేరేపిస్తే ముఖ్యమంత్రి గారు నీచమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. మీరు దీన్ని ఆలోచన చేసుకోండి. ఇటువంటి చెడు సాంప్రదాయాల్ని మన ఆంధ్రప్రదేశ్ దరి చేరనియొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో లబ్డబ్ లబ్డబ్ అంట మానేసి జగన్
జగన్ అంటూ మొదలుపెట్టినాయి. ఎందుకంటే లక్షలాది మంది వచ్చారు, ఉప్పెనలాగా వచ్చారు. ఏంటి ఎంత ఉప్పెనలాగా వచ్చారు? కొంతమంది చెప్తా ఉన్నారు, పచ్చ కామెల రోకంట లోకమంతా పచ్చగానే ఉండదంట. మా దేవినేని వాస్తవానికి పచ్చ కామెర్లు వచ్చినాయి. ఆ పచ్చ కామెర్లు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మంచిది. మేమంట డబ్బుతో తీసుకొచ్చామని. అంత అవసరం లేదు. దేవినేనమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే డబ్బులు పెట్టవసరంలా. ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ప్రజలందరూ వస్తారు. విశాఖపట్నంలో అంత పెద్ద ఎత్తున మేము మీటింగ్ పెడితే ప్రేమతో వచ్చారు. ఉత్తరాంధ్ర వాసులందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున సభలు, చర్చ సభల ప్రభుత్వం మీద వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుర్మార్గపు పాలనకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. ఆయన ప్రశ్నించకుండా ప్రత్యేక హోదా ఎందుకు ఎవరు అని చెప్పేసి ప్రశ్నించకుండా మోడీ గారి కాళ్ళ దగ్గర మోకరిల్లుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తునొచ్చారు. ఉవ్వెత్తునొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం, మీరు పోరాటం చేయండి, పోరాడే యోధుడు మీరు ఒక్కరే అని చెప్పేసి లక్షలాది మంది వచ్చి జేజేలు పలికారు. ఇవన్నీ ఆలోచన చేసుకోండి. ఇవన్నీ ప్రతిపక్ష నాయకుడు చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం, ఒక పొల్లైనా ఉందా, తప్పు ఉందా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు పోట్లాడి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదాని ప్రతిపక్షంలో ఉన్న మేము పోరాటం చేస్తాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే ఎన్నికలకు కూడా ప్రత్యేక హోదాయే రెఫరెండం. ఆ ప్రత్యేక హోదాతో, రెఫరెండంతో మేము ఎన్నికల్లోకి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగట్లేదని చెప్పేసి కొంతమంది మా మీద, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేదంటే మీకే తెలుసు కవయ్యా, తెలీదా? చంద్రబాబు నాయుడు గారు మాకు 13 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు జైలు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా మాట్లాడవద్దు. ఏదైనా సరే ఎదుర్కొనే సత్తా మా మీద ఉంది, మాకుంది, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, అక్రమంగా నిర్బంధించినా ఎదుర్కొనే సత్తా మాకుంది. ఒక్క కేసుతోనే నువ్వు అర్ధరాత్రి పట్టుబడతారు ఎవరైనా. పట్టపగలు అర్ధనగ్నంగా సూట్ కేసులతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఛార్జ్ షీట్లో 31 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించారు ఓటుకి నోటు కేసులో. నువ్వెందుకు స్టే తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? నీకు దమ్ము, ధైర్యం ఉంటే, ఇప్పుడు మాట్లాడిన మంత్రులందరూ కూడా సత్తా ఉంటే విచారణకు రండి. లేకపోతే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, చర్చకు రండి. విజయవాడ నగరంలో ఎక్కడికి రమ్మన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో చర్చకు రండి. మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధిస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, 5.5 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే ఎన్నికల్లో అదే రెఫరెండంతో ముందుకెళ్తాం, విజయం సాధిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ, నిన్నటి నుంచి సభ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. చాలామంది సిగ్గు లేకుండా కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, ప్రజలు మనల్ని చూస్తున్నారు, ప్రజలు మనల్ని ఆహ్వానించుకుంటారని చెప్పేసి కూడా జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి ప్రబుద్ధులకి మీకు తగిన విధంగా శాస్తి చెప్తామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే అంటే జలీల్ ఖాన్ వెళ్ళాడు, మేము చెప్పాం. ఆయనతో పాటుగా ఈ రాష్ట్రంలో 20 మంది ఎమ్మెల్యేలు లేరు. బహిరంగ సవాల్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారంత అభివృద్ధిని ఎవరూ చేయట్లేదు,
దేశంలోనే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి సంకలు గుర్తుకుంటున్నారు కదా. నిన్న దేవినేని ఉమామహేశ్వర్ గారు మాట్లాడారు కదా. ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క సెగ్మెంట్లో మీకు నచ్చిన సెగ్మెంట్లో మీకు ప్రజాబలం ఉంది, చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళు, నంబర్ 1 పొజిషన్లో ఉన్నారని చెప్పేసి మీరు చంకలు గుద్దుకుంటున్నారు కదా. ఒక్క దాంట్లో మీడియా సంరక్షణలు చెప్తా ఉన్నాం, ఒక్క దాంట్లో రిజైన్ చేయించండి. ఒక్క సీట్ అయినా రిజైన్ చేయించండి. మీరు కన్నా ఆ సీట్లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో నిలబడకుండా రేపు రాబోయే ఎన్నికల్లో 16 సీట్లు మీకు ఇస్తాం. ఈ ఛాలెంజ్ని స్వీకరించే దమ్ము ధైర్యం దేవినేని ఉమాకి ఉంటే రమ్మనండి. దేవినేని ఉమామహేశ్వరరావుని అడగమనండి. దేవినేని ఉమామహేశ్వరరావుకి నిజంగా ఆయనకు టచ్లో ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళమనండి. మేము ఒకటే మా ఛాలెంజ్ని స్వీకరించమంటున్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీ పరిపాలన బేషుగ్గా ఉందని చెప్పేసి సంకర ఎగరేసుకొని ఊరేగింపులు చేసుకుంటా ఉన్నారు కదా. పూలతో ఊరేగుతా ఉన్నారు, డప్పులతో ఊరేగుతా ఉన్నారు, టపాకాయలతో ఊరేగింపులు చేసుకుంటా ఉన్నారు, జన చైతన్య యాత్రల పేరుతో మీరే ఊరేగింపులు చేసుకుంటా ఉన్నారు. ఒక్క నియోజకవర్గంలో మీరు రిజైన్ చేయండి. ఆ ఒక్క నియోజకవర్గాన్ని రెఫరెండంగా స్వీకరిస్తాం. 16 నియోజకవర్గాల్లో రేపు రాబోయే ఎన్నికల్లో 16 చోట్ల కూడా మేము పోటీ పెట్టాం. 16 కూడా మీకు తెలుగుదేశం పార్టీకి అప్పచెప్తాం. దీన్ని స్వీకరించమని చెప్పేసి మీ ద్వారా దేవినేని ఉమాని ముఖ్యమంత్రి గారితో మాట్లాడమనండి. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను. తప్పనిసరిగా మా ఛాలెంజ్ని స్వీకరించే దమ్ము ధైర్యం ఉంటే రేపే మీ దగ్గర చెప్పాలంటే కౌంటర్ మేము ఇస్తాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరే గడగడలాడించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడేమో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు, మేమేమో నరేంద్ర మోడీ గారిని గడగడలాడిస్తా ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా.